బాసరలో గోదావరి వరద ఉధృతికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి ఎలా ఉంది? ఇంకా ఎవరైనా ఆ వరద నీటిలో చిక్కున్నారా? చందు, గోదావరి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం దోబూచులాడుతుంది. అప్పుడే అప్పుడే కురవడం ప్రారంభమవుతుంది. అది 3 రోజులైతే నిన్నటి వరకు అయితే భారీగా కురిసింది. ఇవాళ తెల్లవారి దాము నుంచి కూడా కొంత గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం కురుస్తుంటే కొన్ని చోట్ల ఎడతెరిపి, కొన్ని చోట్ల ఆగిపోయింది. అంటే మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకవైపు గోదావరి, మరొక వైపు ప్రాణహిత, పెన్గంగ మధ్య చిక్కుకున్నట్టుగానే ఉంది. ఇప్పుడు తాజాగా కొంత ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గింది. మరి కొన్ని చోట్ల చిన్న తుమ్మురులాగా కురుస్తున్నది. కానీ మహారాష్ట్ర ఎగువన ఉన్న మహారాష్ట్ర కూడా భారీ వర్షం కురుస్తుంది. అవి పైగా నిజామాబాద్, నిర్మల్ జిల్లా మధ్యన ప్రవహించే గోదావరి నదికి ఉధృతి పెరిగింది. ఈ గోదావరి పైన కూడా బాబ్లీ ప్రాజెక్టు ఉంటుంది. ఆ బాబ్లీ ప్రాజెక్టులో గేట్లన్నీ ఎత్తివేసి ఉంటాయి. కాబట్టి కురిసిన వర్షంతో పాటు ఆ నిజామాబాద్ ప్రాంతాల నుంచి వాగులు వంకలని చెప్పి పూర్తిగా గోదావరికి వస్తున్నాయి. ఆ గోదావరికి రావడంతో ఆ వరద ప్రభావం తొలుత బాసర్లో కనిపిస్తుంది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత బాసర్లో ఆ పుణ్యక్షేత్రంలోకి నీరు వచ్చింది. అంటే బాసర అమ్మవారి ఆలయం నుంచి ఇటు ఘాట్ వరకు వెళ్ళేది కొంత లోతట్టు ప్రాంతంగా ఉంటుంది. బాసర ఊరు మాత్రం వేరుగా ఉంటుంది. అమ్మవారి ఆలయ ప్రాంతం నుంచి ఇటు గోదావరి ఘాట్ వరకు పూర్తిగా జలమయమైపోయింది. ఆ బాసర అమ్మవారి ప్రధాన ఆలయానికి వెళ్లే మెట్ల దగ్గర వ్యాస మహర్షి భగవానుడి మందిరం ఉంటుంది. వ్యాస మహర్షి భగవానుడి ఆ మందిరం వరకు నీరు వచ్చి చేరింది. దాంతో ఇక్కడ స్థానికంగా చిన్న చిత్కా దుకాణాలు, వ్యాపారాలు చేసుకునే వారికి పూర్తిగా అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి వరకు అయితే పక్కనున్న కొన్ని లాడ్జులు, అద్దెకుండే నివాసాలలో చిక్కున్న వారిని కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. తాజాగా ఈ స్థానికంగా బాసార ఆలయాన్ని ఆనుకొని ఆర్యవైశ్య సత్రం ఉంటుంది. అందులో ఒక బాలింత కూడా ఉన్నది. ఆ బాలింతని కూడా సురక్షితంగా ఇక్కడ బయటకు తీసుకొచ్చారు. మొత్తం మీద బాసారలో దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఇలా వ్యాస మార్చి వరకు జలం రావడం స్థానికంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇదంతా గోదావరి పూర్తిగా నిండు కుండలా ప్రవహించడానికి కారణమవుతుంది. దీని ప్రభావం కింద మంచిర్యాల జిల్లాపై కూడా పడింది. మంచిర్యాల జిల్లాలో కూడా మంచిర్యాల లోతట్టు ప్రాంతాలకు పూర్తిగా జలమయమైపోయినాయి. ఎల్లంపల్లి భారీగా నీరు చేరింది. 40 గేట్లు దాదాపు ఎత్తి నీటిని దిగువకు వదలాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ ప్రస్తుతం మంచిర్యాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. మరీ లోతట్టు ప్రాంతాల వాళ్ళ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ బయటకు రావాలని చెప్పి అధికారులు సూచనలు అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అట్లాగే డీసీపీ కూడా ఆ వరద ప్రాంతాలను పరీక్షించే ప్రయత్నం జరుగుతుంది. అధికారులు అటు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నప్పటికీ కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు. కొంత సురక్షితంగా ఉండే వాళ్ళలో కొంత రాని పరిస్థితి. వర్షం తగ్గినట్టే తగ్గుతుంది చందు, కానీ వరద ఉధృతి మాత్రం తగ్గలేదు. ఇది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి. ధన్యవాదాలు మణికేశ్వర్.